బంగ్లాదేశ్ రైటర్ తస్లిమా నస్రీన్ 19 సంవత్సరాల తర్వాత ఇండియాలో అడుగుపెట్టారు. మరి ఎన్ని సంవత్సరాలు ఎక్కడున్నారు? అసలు ఆమె బంగ్లాదేశ్ను వదిలేయడానికి కారణాలేంటి? ఆ తర్వాత ఇండియాను వదిలేయడానికి కారణాలేంటి? మరలా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వెళ్ళడం ఏంటి? కలకత్తా అంటే ఆమెకు చాలా అభిమానం అని ఎప్పుడు ఆమె చెప్తూ ఉంటారు. బెంగాల్కి వాళ్ళ కుటుంబానికి ఏదో అనుబంధం ఉంది అని చెప్తారు. బెంగాలీ భాష అంటే ఇష్టం అని చెప్తారు. మరి అలాంటి స్త్రీ అభ్యుదయవాది, రైటర్, మహిళల హక్కుల కోసం పోరాడేటువంటి వ్యక్తి, మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను ఎత్తి చూపేటువంటి వ్యక్తి, మతం మహిళలను బంధించకూడదు అని చెప్పేటువంటి వ్యక్తి, అలాంటి మనిషిని సమాజం ద్వేషించడం, దూషించడం ఏంటి? 1994లో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆమె పైన ఒక దాడి జరిగింది. ఆల్మోస్ట్ చంపేసేటువంటి దాడి. అక్కడి నుంచి ఆమె బ్రతికి బయటపడటం అంటే సాధారణమైన విషయం కాదు. ఆమె రాసినటువంటి లజ్జా అనే పుస్తకం, లజ్జా అంటే సిగ్గు, ఆ పుస్తకం వివాదాలకు దారితీసింది. ఇస్లాంలో మహిళలకు స్వేచ్ఛ లేదని, మహిళలకు ఇబ్బంది ఉందని, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపలేరని, బంగ్లాదేశ్లో మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు కానీ అరాచకాలు కానీ ఏదైనా అనుకోవచ్చు, వాటి గురించి వివరించడం. అట్ ద సేమ్ టైం బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగినటువంటి దాడులు, మైనారిటీలకు స్వేచ్ఛ లేదు అని చెప్పడం, అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ అమ్మాయిలకి ఆస్తిలో సమానత్వ హక్కు లేకపోవడం, ఇలాంటి అంశాలను ఆమె ఆ పుస్తకం ద్వారా గట్టిగా లేవదీశారు. అదొక నవల. ఆ పుస్తకం బంగ్లాదేశ్లో వివాదాస్పదమైంది, మత ఘర్షణలకు దారితీసింది. అప్పుడు ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి ఆమె యూరప్ కంట్రీస్కి వెళ్ళిపోయారు. యూరప్ అమెరికా, యూరప్ అమెరికా, యూరప్ అమెరికా అలా తిరుగుతూ ఉన్నారు. ఆమె 94 నుంచి 2004 వరకు ఆ దేశాల్లోనే ఉన్నారు. అక్కడి నుంచి ఆమె తన గళం ఘనంగా వినిపించేది. ఆ తర్వాత 2004లో మరలా ఇండియాకి వచ్చింది. కలకత్తాలో ఉన్నారు ఆమె. కలకత్తాలో ఉంటున్నప్పుడు ద్వికండి అనేటువంటి లజ్జా అనేటువంటి వివాదం మరలా మొదలైంది. ఆమె రాసిన ద్వికండి అనే నవల, ఆ నవల కూడా మహిళల హక్కుల కోసం పోరాడేటువంటి అంశాలు కలిగినటువంటి నవల. ఆ నవలను కూడా వ్యతిరేకించారు. 2007లో హైదరాబాద్లోని ఓ ప్రెస్ క్లబ్లో మీటింగ్ జరుగుతుంటే ఎంఐఎం పార్టీ నేతలంతా ఆమె మీద దాడికి ప్రయత్నించారు. ఆల్మోస్ట్ కొట్టేటువంటి పరిస్థితి. ఎలా అయితే బంగ్లాదేశ్లో తప్పించుకుని ఆమె ఫారిన్ కంట్రీస్ వెళ్ళారు, ఆ తర్వాత కలకత్తాలో 2004 తర్వాత వ్యతిరేకత రావడం, ఆమె రాసిన పుస్తకాలను వ్యతిరేకించడం, మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని అప్పుడు పశ్చిమ బెంగాల్ని పరిపాలిస్తున్నటువంటి సిపిఐ, సిపిఎం లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగిన పార్టీలు అక్కడి నుంచి ఆమెను పంపించేసి ఆ రాష్ట్రానికి రానివ్వలేదు. ఆ రాష్ట్రానికి రానివ్వకపోవడం అనేది ఎప్పటి వరకు జరిగిందంటే నిన్న సువేందు అధికారి గెలిచే వరకు జరిగింది. అంటే బీజేపీ పార్టీ బెంగాల్లో అధికారంలోకి వచ్చే వరకు ఆమెను కలకత్తా రానివ్వలేదు. టీఎంసీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే, ఆమెను కలకత్తా నుంచి బహిష్కరించారు. 2004లో ఈ సిపిఐ, సిపిఎం పార్టీ వాళ్ళు బహిష్కరించారు కదా. ఆ తర్వాత 2007లో హైదరాబాద్లో జరిగినటువంటి ఒక మీటింగ్కి వచ్చి ప్రెస్ క్లబ్లో ఆమె దాడి జరిగింది. అక్బరుద్దీన్, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు, ఏదైతే 15 నిమిషాలు టైం ఇవ్వండి, ముస్లిం జనాభాకి సమానంగా హిందూ జనాభాని తయారు చేస్తామని చెప్పి మాట్లాడాడు కదా ఒక వేదిక మీద. ఆ వ్యక్తి తస్లిమా నస్రీన్ని ఉద్దేశించి ఏం మాట్లాడాడంటే, ఆమె పైన దాడి చేయలేదు, సంతోషించండి, ఈసారి కనుక మరలా ఇది రిపీట్ అయితే ఖచ్చితంగా దాడి చేస్తాం, ఇక రావద్దు హైదరాబాద్కి అని చెప్పి ఆయన అప్పుడు ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. 2007 తర్వాత ఆమె కంప్లీట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయారు. అలా ఉంటూ ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఉండడం ప్రారంభించారు. ఆమెకి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సెక్యూరిటీ ఇస్తుంది, కానీ భారత పౌరసత్వం మాత్రం ఇవ్వలేదు. అలా ఢిల్లీలో ఉంటున్న ఆమె రీసెంట్గా కలకత్తాలో జరిగినటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకే ఆమె కలకత్తా వెళ్ళారు. కలకత్తా ఆమె సొంత ఇంటిలాగా ఫీల్ అవుతారు కాబట్టి ఆమె కలకత్తా వెళ్ళి ఆ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమానికి సువేందు అధికారి కూడా వచ్చారు. ఆయన కూడా మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బెంగాల్ రావచ్చు, మేము నిర్భయంగా మీకు సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పారు. ఆమె కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ నేను ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నాను తప్ప ఒక రాజకీయ పార్టీని ప్రశంసించట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పిస్తే అదే చాలు, అంతే కదా. ఇప్పుడు ఇంతకాలం ఆమెని బెంగాల్ రాకుండా చేశారు అంటే ప్రభుత్వం రక్షించలేనట్టే కదా. ఇప్పుడు ప్రభుత్వం రక్షిస్తాను అంటూ, అంటే ప్రభుత్వం మహిళలకు రక్షణ ఇస్తుందనే కదా అర్థం. ధైర్యంగా కలకత్తా నేను వచ్చానంటే ఈరోజు ప్రభుత్వం నాకు రక్షణ ఇస్తుంది, మహిళలను రక్షిస్తుంది. అయితే 1994లో ఆమెను చంపేందుకు కూడా ప్లాన్ చేశారంట, కానీ ఆమె తప్పించుకుంది. లజ్జా అనే పుస్తకం బంగ్లాదేశ్లో నిషేధించబడింది. కారణం ఏంటంటే బాబ్రీ మసీదు వివాదంలో ముస్లిమ్స్కు సపోర్ట్ చేయకుండా హిందువులకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రతిసారి ఇస్లాంలో మహిళలు వేధించబడుతున్నారని తస్లిమా నస్రీన్ ఎందుకంటుంది? సాటి ముస్లిం అయ్యుండి ముస్లిమ్స్కు సపోర్ట్ చేయకుండా సమానత్వం అని మహిళలు వేధించబడుతున్నారని మహిళల హక్కుల కోసం ఎందుకు పోరాడుతుంది? అవి నచ్చనటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం
ఆమెను నిషేధించింది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంతమంది మత శక్తులు, మత వ్యవస్థలు, మత సంస్థలు ఆమె మీద దాడికి ప్రయత్నించాయి. అయితే భారతదేశంలో మహిళలు కాస్త ప్రశాంతంగా ఉంటారని, హిందూ మతంలో మహిళలకు స్వేచ్ఛ ఉందని, భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారని ఆమె తన మాటల ద్వారా చెప్పడం, అవి వాళ్ళకి నచ్చట్ల. మమ్మల్ని అంటావా, మా మతంలో స్వేచ్ఛ లేదంటావా, మహిళలకు స్వేచ్ఛ లేదంటావా, బంగ్లాదేశ్ మైనారిటీలకు స్వేచ్ఛ లేదంటావా, పాకిస్తాన్లో స్వేచ్ఛ లేదంటావా, నీ అంతు చూస్తాం, నీ వ్యవహారం తేలుస్తామని ఆమెను బంగ్లాదేశ్లో టార్గెట్ చేశారు. ఆ తర్వాత బెంగాల్లో కూడా అదే పరిస్థితి జరిగింది, హైదరాబాద్లో కూడా అదే జరిగింది. మొత్తానికి ఆమె ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకోవడం, మళ్ళీ ఎంతకాలం తర్వాత కలకత్తా రావడం. కలకత్తాలో జరిగినటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమం, సాహిత్య కార్యక్రమం గురించి మాట్లాడడం జరిగింది ఆమె. మరి ఈ తజ్లిమా నజ్రీన్ నవలల పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు మహిళల పట్ల, సమాజం పట్ల, ఇస్లాం సమాజం పట్ల, హిందూ సమాజం పట్ల బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు ఆమె వ్యాఖ్యలు గన్నీ మీకు ఎలా అనిపించింది? ఆమె వెర్షన్ కరెక్ట్ అని అంటారా, లేదా ఆమె ఉద్దేశం తప్పంటారా? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఎవరైనా సరే, ముస్లిం సోదరులు అవ్వచ్చు, హిందూ సోదరులు అవ్వచ్చు, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆమె నవలల పైన, ఆ సమాజం పట్ల ఆమె అభిప్రాయాల పైన మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా మాతో పంచుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.